కాలాల పాటు బలంగా ఉండాలంటే అని చెప్పేసి ప్రతి సమావేశంలో కూడా చెప్తూ ఉన్నారు. సో బహుశా ఇది కత్తి మీద సామే, ఎందుకంటే నేను కూడా మా నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాను. నేను అందులో చంటి గారికి ఇంకా పెద్ద కత్తి మీద సామే, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పార్టీని పోషిస్తూ వారి కానీ వారి కుటుంబం కానీ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి అనేక మంది కార్యకర్తల సహాయ సహకారాలు తీసుకుంటారు. అనేక కార్యకర్తలు పడ్డ కష్టాలన్నీ కూడా ఆయనకు తెలుసుంటే అయినా కూడా మరి శివప్రసాద్ గారికి పదవి ఇచ్చి పార్టీ నిర్ణయం మేరకు వారికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారిని అభినందిస్తూ, ఇది ఆయనే శివప్రసాద్ గారే సీనియరు, శివప్రసాద్ గారు ఒక్కడే కష్టపడ్డాడు అని భావించాల్సిన అవసరం లేదు. శివప్రసాద్ గారితో పాటు చాలా మంది, కొంతమంది ఎక్కువ కూడా హింసించబడి ఉండొచ్చు, లేకపోతే కష్టపడి ఉండొచ్చు. వారి కష్టాన్ని కానివ్వండి, వారి పడ్డ ఇబ్బందులు కానివ్వండి, తప్పకుండా మరి చంటి గారు కానీ, జిల్లా తెలుగుదేశం పార్టీ కానీ, రాష్ట్ర పార్టీ కానీ తప్పకుండా గుర్తుంచుకొని వారికి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ ఇస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. వారి వెంట ఎవరైతే మన కార్యకర్తలు 5 సంవత్సరాలు కూడా పార్టీని మోసారో వాళ్ళందరికీ కూడా తోడుగా నేను కానివ్వండి, మన ఎమ్మెల్యే కానివ్వండి, మన పార్టీ అధ్యక్షులు కానివ్వండి, జిల్లా అధ్యక్షులు కానివ్వండి, అందరూ ఉంటామని చెప్పేసి కూడా మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తాను. నేను మరి ఇది ఒక మంచి పదవి, రాష్ట్రాన్ని మన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని అవకాశాలు గల పదవి కాబట్టి శివప్రసాద్ గారు నేను మనవి చేసింది ఏంటంటే, పదవి వచ్చింది నన్ను గుర్తించారు చాలు అనుకోకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరినీ కూడా నాయకుల్ని కలుపుకుంటూ మీ పరిధిలో 15 నియోజకవర్గాలు, దాదాపు 8 మున్సిపాలిటీలు ఉన్న ప్రాంతం ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తల్ని నాయకులందరూ కూడా కలుపుకొని మీరు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి నేను శివప్రసాద్ గారిని కోరుతూ ఉన్నాను. నేను మరి మన ప్రభుత్వం కనుక ఆలోచించడానికి ఇందాక చంటి గారు చెప్తా ఉన్నారు, కార్యకర్తలు కొద్దిగా నాయకులు అసంతృప్తిగా ఉన్నారని. ఇక్కడ అసంతృప్తి లేరు, కాకపోతే ఎక్కువ ఆశించారు, ఆశించిన మేర జరగలేదేమో అని చెప్పేసి ఒక అనుమానంతో ఉన్నారు. వాళ్ళకి పార్టీ మీద ఏటువంటి అసహనం కానీ ఏమి లేదు, కానీ ప్రజలు ప్రశ్నిస్తారేమో అని ఒక చిత్తశుద్ధితో కూడిన ఒక అభిప్రాయం ఉంది కాబట్టి ఆ విధంగా బాధపడుతున్నారు తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తాను. ఇక్కడ మీకు తెలియజేసేది ఏమిటంటే, మన తెలుగుదేశం ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో గతంలో 5 సంవత్సరాలు చేసిన ప్రభుత్వం కంటే ఎక్కడ తీసిపోలేదు అని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తామని నేను. ఒక్కసారి మీరు లెక్కలు వేసుకుంటే కనుక గత ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు ఒకసారి ఆలోచించేయండి. వారు 2,500 రూపాయలు పెన్షన్, అంటే సంవత్సరానికి 30,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఒక అమ్మఒడి ఇచ్చారు 13,000, అంటే 30,000 13,000 కలిపితే 43,000 రూపాయలు. ఒక చేయూత ఇచ్చారు 18,000 రూపాయలు, అంటే 43, 18,000 కలిపితే 61,000 అయిందని చెప్పేసి మీ అందరికీ సడన్గా మనం చేస్తాం. మొట్టమొదటి సంవత్సరంలో మన ప్రభుత్వం ఏమి ఇచ్చిందో కూడా ఒకసారి ఆలోచించేయండి. మనం 4,000 పెన్షన్ ఇస్తున్నాం, అంటే 12 నెలలకి 48,000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం. దాంతోపాటు 7,000 రూపాయలు బకాయి ఇచ్చాం. ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి 55,000 రూపాయలు అయింది. 3 సిలిండర్లు మన దీపం 2 పథకం కింద ఇచ్చాం, అంటే 55,000, 3,000, 58,000 అయింది. జూన్ మాసంలో స్కూల్లో ఓపెన్ చేయబోతా ఉన్నాం. జూన్లో, జూలైలో స్కూల్ ఓపెన్ చేసే ముందే ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా తల్లికి దీవెన కార్యక్రమం ఏదైతే ఉందో అది చేస్తామని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు, మన ప్రీతమ యువనేత లోకేష్ గారు చెప్తున్న విషయాన్ని తీసుకున్నట్లయితే యావరేజ్ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబానికి 2 పిల్లలు తీసుకుంటే 30,000 రూపాయలు వస్తాయి, అంటే 88,000 రూపాయలు, 88,000 రూపాయలు ఇస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఈ అన్నదాత సుఖీభావం ఏదైతే ఉందో ఆ 20,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నాం. 1,08,000 రూపాయలు ఇచ్చామని చెప్పేసి మీకు మనం చేస్తాను. వాళ్ళు ఇచ్చిన 61,000 ఎక్కడ, మనం ఇచ్చిన 88,000, ఇవ్వబోయే 20,000 ఎక్కడ, ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. వీటన్నింటినీ కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవి ఇవ్వటమే కాకుండా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతులకి 1,637 కోట్ల రూపాయలు ఏదైతే ధాన్యం డబ్బులు ఇవ్వలేదో ఆ ధాన్యం డబ్బులు కూడా ఒకేసారి ఇచ్చేయాల్సిందని చెప్పేసి మీ అందరికీ సడన్గా మనం చేస్తాను. దానికి తోడు ప్రతి గింజలు కూడా కొన్నాం.
చాలా వరకు పండించిన ధాన్యాన్ని మొత్తం కూడా ప్రభుత్వం కొట్టమే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటలు 45 గంటల్లో ఆ డబ్బులు ఇచ్చే కార్యక్రమం కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాను. మొన్న వర్షాలు వస్తే కొంత రైతులు ఇబ్బంది పడ్డారు, ధాన్యం తడిసిందని చెప్పేసి కళ్ళాల్లో ఇబ్బంది పడతా ఉంటే ప్రతిపక్షం వాళ్ళు రైతులు చేసిన మోసాలు పక్కన పెట్టి ప్రజల మనసుని దృష్టిని మరల్చడం కోసం వెళ్ళి ఈ రైతులను ఎవరు ఆదుకుంటారు, ఏంటి వర్షం రాత్రి పెడితే ప్రొద్దునే వెళ్ళిపోయి ఈ రైతులు ఎవరు ఆదుకుంటారు, ప్రభుత్వం నిద్రపోతుందని చెప్పేసి పెద్ద పెద్ద కేకలు రైతులు వేశారు. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఎంత పాడైపోయినా ధాన్యమైనా సరే, రంగు మారినా ఏ విధంగా ఉన్నా సరే ప్రతి గింజని కూడా కొనండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సివిల్ సప్లైస్ కి ఆదేశాలు ఇచ్చిన విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తామని నేను. అది ఒకవేళ ఎక్కువగా నష్టపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుందాం సహాయం, లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచే కడదామని చెప్పేసి కూడా చేసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తామని. గత ప్రభుత్వం చేసిన దార్శనికాలు కనుక ఒకసారి ఆలోచన చేస్తే ఈ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేసిందంటే, ఇప్పుడు ఏదైతే మీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో అమృత్ 2 కింద కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి కేటాయించితే, కొన్ని రాష్ట్రాలు అయితే ఉత్తరప్రదేశ్ లేదా మధ్యప్రదేశ్ అటువంటి రాష్ట్రాల్లో లక్షల కోట్ల రూపాయలు వినియోగించుకునే కేంద్ర ప్రభుత్వ నిధుల్ని వినియోగించుకుని ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి కుటుంబానికి మంచినీటి వసతి కానివ్వండి, లేదు రహదారులు కానివ్వండి, ఊరు మున్సిపాలిటీస్ లో డ్రైనేజీలు కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటే మన చేతకాన్ని గత ప్రభుత్వం కేవలం 1,000-2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిగతా మనకి శాంక్షన్ అయిన 20-25 కోట్ల రూపాయలని వృధాగా వేస్ట్ చేసిందని చెప్పేసి మరుగుతుందని చెప్పేసి మేము మనం చేస్తామండి. ఈ విధంగా దాదాపు 73 పథకాలు, జల్ జీవన్ మిషన్ కానివ్వండి, అమృత్ 2 కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా చేతకాని పరిపాలన చేతకాని తన మూలంగా మీరు ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోయారని చెప్పేసి మనం చేస్తాం. ఈ రోజు మన ప్రీత ముఖ్యమంత్రి గారు తనకున్న పరిపత్తులు ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంతో ఈ పథకాలన్నింటినీ పొడిగింపు చేసి ఈ పథకాల ద్వారా ఏదో ఒక రూపంలో ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేస్తారని చెప్పేసి కూడా మీరు ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తానని. మరి ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ప్రతిపక్షం ప్రచారం చేస్తా ఉంది, ఎక్కడ అసంతృప్తిగా లేదని చెప్పేసి మనం చేస్తాను. కొద్దిగా ఉన్నా కూడా మొన్న మహానాడు చూసాం మనం, ఏ విధంగా ప్రజలు తండోపతండాలుగా లక్షలాది మంది వచ్చి గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే నేను చూడలేదు కానీ గత మహానాడుని చాలా మంది మిత్రులు చెప్పారు అక్కడ కడపలో, ఏ మహానాడు కూడా ఇంత బ్రహ్మాండంగా జరగలేదని చెప్పేసి చెప్పారంటే ప్రజల్లో మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా మన ప్రీతమ యువనేత మరి లోకేష్ గారి మీద పూర్తి విశ్వాసంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో ఉన్నారని చెప్పేసి మీకు మనం చేస్తానని. మీరు ఒకసారి మన ప్రీతమ యువనేత లోకేష్ గారు 6 పాలసీస్ ఏదైతే చెప్పారో దాంట్లో ఒకటి మొట్టమొదటి అత్యంత ప్రాముఖ్యమైన పాలసీ ఏమిటంటే, మనకి కార్యకర్తే అధినేత, కార్యకర్త భావానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలి అనే పాలసీని ఏదైతే తీసుకొచ్చారో తద్వారా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మేలు జరిగిందని చెప్పేసి మనం చేస్తానండి. దేశంలో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్త మరణించినట్లయితే 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. మీరు కూడా మీ నియోజకవర్గంలో కూడా ఇచ్చుంటారు, మరి నా నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో కూడా చనిపోయిన వారి పనులకి 5 లక్షల రూపాయలు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇన్సూరెన్స్ ద్వారా. అదేవిధంగా మన కార్యకర్తలు ఎవరైనా పేదరికంలో ఉంటే వారి పిల్లల్ని ఎన్టీఆర్ సొసైటీ ద్వారా చదివించడమే కాకుండా వారికి వైద్య సదుపాయాలు కూడా చేసే కార్యక్రమం ఏ పార్టీ అయినా ఉందేమో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి నేను అమలు చేస్తాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎంత ప్రజాస్వామికంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించేయండి. తాను జాతీయ అధ్యక్షుడైనా ఆయన నా కులానికి ఇవ్వాలి, లేదా నా కుటుంబ సభ్యుడికి ఎవరికైనా అధ్యక్ష పదవి ఇవ్వాలని ఆలోచించుకోకుండా మరి ఒక బలహీన వర్గానికి సంబంధించిన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని మరి రాష్ట్ర అధ్యక్షుడు చేసి ఆయన సామాజిక న్యాయం ఏ విధంగా చేస్తాడో ఆయన ఈ రాష్ట్రాన్ని నిరూపించాలని చెప్పేసి మనం చేస్తాం. గత పార్టీని ఒకసారి ఆలోచన చేస్తే మీరు కూడా వింటారు, జీవితకాలం నేనే అధ్యక్షుడిగా ఉండాలని కార్యకర్తలతో తీర్మానం చేపించిన నాయకులు ఎవరు ఉన్నారంటే ఈ దేశంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. మొన్నదాకా వెన్నుపోటు పొడిచారని చెప్పేవాళ్ళు. అప్పుడు రాజకీయ పరిస్థితి ఏమిటో మీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఈనాటి రాజకీయ పరిస్థితుల్లో కనీసం తల్లిని కూడా అధ్యక్ష పదవిని ఉండకూడదని చెప్పేసి పక్కన తొలగించి బలవంతంగా నేనే ఉండాలి జీవితకాలం అనే విషయం ఏమంటారో కూడా ఈ రాష్ట్రంలో మహిళలు కూడా ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాం. మరి ఆ వ్యక్తి కనీసం కుటుంబ సభ్యులకు కూడా తన కుటుంబ సంపద పంచలేని
కాదు, ఈ రాష్ట్ర సంపదని ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి